సంతానం లేక ఒక అమ్మ వెనకట దేవుని కాడికి పోయి మొక్కింది. గుడికి పోయి, దేవుడా నాకు ఒక కొడుకునో బిడ్డనో ఇస్తే మీకేం కావాలో ఇస్తాం నాయన, ధనము ధాన్యము డబ్బు సిరి సంపదలు ఏదైనా ఇస్తామని అంటే, లేదమ్మా నేను ఒకరోజు మీ ఇంటికి వస్తా, వంట చేసి పెట్టాలి, నాకు మీరు అడిగింది లేదనుకుంటా పెట్టాలంటే, సరే తండ్రి అని మొక్కింది. భర్త భార్య మొక్కిరు, వచ్చిరు ఇంటికి. అదే నెల ఆ గడియలనే నెల తప్పింది. 9 గడియలల్లా బాగా వచ్చేసిండు. ఇప్పుడు 9 నెలలు, అప్పుడు 9 గడియలలోనే దేవనా దేవతలు వరాల అప్పుడు వచ్చిండనమాట. వరాన పుట్టిండు ఆ తండ్రి. వచ్చిన తర్వాత 7 ఏళ్ళ తర్వాత 7 ఏళ్ళకి ఆ తండ్రికి గుర్తొచ్చి, నేను ఇచ్చిన సంతానం ఒక రోజు పోయి మరి అడుగుతా ఏమంటుందో ఆ తల్లి అని ఇంటికి వచ్చాడు. అమ్మ మరి 7 ఏళ్ళ మొక్కులు మరి నేను వచ్చిన కదా, మరి మరి నాకు కావాలి, భోజనం పెట్టండి, నేను ఇచ్చిన సంతానం ఉంది కదా, నాకు మొక్కుబడి తీరుపుతానన్నావు కదా అంటే, అట్లనే నాయన నీకేం కావాలి నాయన, వరాలా వజ్రాల ధనమా ధాన్యమా అంటే, నాకు వద్దమ్మా, కడుపు సల చేసి తోలు, అన్నం కడుపు నిండి అన్నం పెట్టి తోలమ్మానంటే, సరే నాయన అని సిద్ధం చేస్తా అని ఒడ్లు దంచింది. అప్పటికప్పుడు మంచిగా ఈ బియ్యం ఎంగిలి పడ్డాయి అని ముట్టుకోకుండా మంచిగా దంచి వంట చేసింది. మరి నాయన కూర ఏం చేయమంటావంటే, కూరనమ్మా తలకాయ చారు పెట్టు అంట. తలకాయ నాయన అంటే నాదా, నా భర్తదా నాయన, ఎవరిది, ఏం తలకాయ అంటే ఎవరిది నాయన అంటే, కాదు తండ్రి, కాదు తల్లి, నీ కొడుకుదే అంటే, నా కొడుకుదా తండ్రి, నా కొడుకు నువ్వు ఇచ్చింది నువ్వేనా, నా కొడుకు తలకాయ చారు కావాలని అంటున్నావు తండ్రి అంటే, నువ్వు అన్నావు అయ్యాల మాట అంటే తప్పొద్దు కదా, మరి నువ్వు ఇవ్వాలి మళ్ళీ మాట తప్పుకుంటావా అంటే, భర్త ఏం చేసినట్ట ఇంట్లో పిలిచి, రా తల్లి నువ్వు ఇంట్లోకి రా అని పిలిచి, ఏం కాదు తండ్రి అన్నం మనం ఆపతిలో మొక్కినాం కాబట్టికి ఏం కాదు, ఆయన ఇచ్చిన ప్రసాదమే మా ప్రసాదం అని తింటాడు, వంట చేసి పెడదానిపా దేవి అని అప్పుడు భార్యని లక్ష్మీదేవిని పిలిచి, ఆ తల్లి 2 రోకళ్ళు అందుకొని కొడుకుని పిలిచి, రోట్లో తలకాయ పెట్టి కొడుకు అనగానే ఆ తలకాయ రోట్లో పెడతాడు కొడుకు. ఎందుకు అమ్మ అని కూడా అడగడు. తలకాయ రోట్లో పెడితే ఇద్దరు భర్త భార్య చెరో రోకలు పట్టుకొని పొలపోస్తుంటారు. రోడ్డు తలకాయ పెట్టి రోకంలోకి ఏడిస్తే ఏమొస్తుంది, మొక్కేటప్పుడే ఉండాలి, నువ్వు ఏడిస్తే కంటి నీరు చుక్క కూడా పుర్రె మీద పడితే మరి నేను తినను అని అనగానే మళ్ళీ ఆ కళ్ళ నీళ్ళు తుడుచుకొని, లేదు తండ్రి అని కళ్ళ నీళ్ళు తుడుచుకొని భర్త భార్య ఏం కాదు చేద్దాను, ఆ తండ్రి కంటే ఎక్కువ ఏం లేదు మనకి అని ఆ రోట్లో పెట్టిన తలకాయ ఆ బాలుని తలకాయ మరికి మంచిగా దంచి ఆ తలకాయ వరకు మొత్తం చారు పెడతారు. వంట చేసి మంచిగా కంటికి చుక్క రాకుండా నాకు వడ్డియాలి, మీరు ఏడిస్తే నేను తినను అంటాడు. మంచిగా వండింది. భర్త భార్య కూర్చొని తిని తండ్రి అని సంతోషంగా ఇస్తారాకేసింది. అరిటాకు ఇస్తారాకేసి నీళ్ళు చల్లి భోజనం వడ్డించి, తిని నాయన ఈ మహాప్రసాదం అని భర్త భార్య పబ్బతి పడతారు. కడుపు నిండా భోజనం చేసిపోను ఆయన, నేను అన్న ఆ రోజు మీకు ఇష్టంగా వండిన తండ్రి అని 2 చేతుల పబ్బతి పట్టుకుంటారు. కంటికి సుక్క రాకుండా ఉంటేనే తింటా అంటుంది కదా, దుఃఖంలోన మింగి పబ్బతి పట్టిరు. నీకంటే ఎక్కువ ఏం లేదు నాయన అనగానే 3 ఇస్తారాకులు 2 వెయ్యి అనగానే, ఎందుకు నాయన నువ్వు ఉన్నది ఒక్కడివేగా అంటే 2 వెయ్యి అంటాడట. 2 వేసి 2 ఇటు నిండా పెట్టిరు. మరి ఇంకొక లేరు నాయన అంటే, పిలువమ్మ నీ కొడుకుని అంటే, ఇంకెక్కడ కొడుకు నాయన, నా కొడుకుని ఇందాకనే మా చేతులతో దంచినాము కదా, మా చేతులతో దంచి నీకు వంట చేసినాం కదా నాయన, చారు పెట్టినాం కదా తలకాయ చారు, ఇంకెక్కడి నుంచి వస్తాడు తండ్రి నా కొడుకు అని అంటే, పిలువరాదమ్మా పిలువు అనగానే అప్పుడు ఆ భర్త భార్య కొడుకుని పిలవటం జరుగుతుంది. పిలవంగానే ఎమ్మటే అమ్మ అనుకుంటే ఇంట్లో నుంచి వచ్చి నిలబడతాడు. నిలబడంగానే, నా తండ్రి నేను మీ మహిమ తెలుసుకోలేకపోయినా నాయన అని 2 గాళ్ళ మీద పడి దండం పెట్టుకొని, నా కొడుకుని నాకు ఇచ్చినావు తండ్రి అంటే, ఎప్పుడైనా ఆపత్తిలో ఏం తొందరపడి మొక్కకురి, చేతనైన మొక్కులే మొక్కండి, కానీ మా ప్రాణం ఇస్తాం
అనేది ఒకటి ఏ రోజు రావద్దు. ఏ రోజైనా ఈమానం ప్రమాణాలు కూడా ఎక్కువ చేయొద్దు. అయ్యేప్పటికైనా కూడా పైన సదస్థలు అంటే పైన పలుకుతారు. ఎప్పుడైనా కూడా దేవత వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ప్రతి అంగళంలో, ప్రతి మాటల, ప్రతి తీరిలో భగవంతుడే ఉన్నాడు. కానీ ఆపతి మొక్కులు మొక్కకండి. మళ్ళీ ఎప్పటిలాగానే ఆమె కొడుకుని ఆమెకి ఇచ్చేసింది. అంటే వాళ్ళంత నిజాతిగా ఉండబట్టికే వాళ్ళ బాబుని మళ్ళీ ఎమ్మటే భగవంతుడు ఎమ్మటే ఇచ్చేసిండు. హాయ్ ఫ్రెండ్స్, మరి మీకు నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. అడితప్పని మా వాళ్ళు హరిశ్చంద్ర మహారాజు వాళ్ళ పేర్లు రాక నేను ఇట్లా నేను చేతున్న రీతిగా చెప్పినా కానీ చరిత్ర